ఓం శ్రీ మాత్రే నమః. తులా రాశి వారి చుట్టూ ఈ దేవత తిరుగుతుంది. త్వరలో మీకు జరగబోయేది ఇదే. రాసి పెట్టుకోండి. మార్చి 15 దీన్ని నిర్లక్ష్యం చేస్తే జీవితాంతం ఏడుస్తూనే ఉంటారు. తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. తులారాశిది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. అయితే తులారాశి వారి చుట్టూ ఒక దేవత తిరుగుతూ ఉంది. ఈ దేవత ఎవరో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోక తప్పదు. ఈ దేవత మీ వెంట ఉన్నంతకాలం కూడా తులారాశి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎంతటి కష్టం వచ్చినా కూడా దానంతటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళగలిగాం అనే ధైర్యం అనేది రాశి వారిలో ఆ దేవత ప్రసాదిస్తుందని చెప్పుకోవచ్చు. అలానే తులారాశి వారి యొక్క గుణగణాలు మనం చూసుకున్నట్లయితే తులారాశి వారికి స్వభావంలో సమతుల్యత, న్యాయబద్ధత, అందం మరియు సామాజిక ప్రాధాన్యత అనేది ఎక్కువగా కనిపిస్తాయి. వీరు వాస్తవానికి శుక్రగ్రహ ఆధిపత్యంతో ఉండే వాయుతత్వ రాశి. అయితే ఏ విషయంలోనైనా సమతుల్యంగా ఆలోచించి న్యాయంగా వ్యవహరిస్తారు. అవతలి వారు తనవారా బయటవారని చూడకుండా న్యాయంగానే ఏదైనా తీర్పు విషయంలో చాలా చక్కగా ఉంటారని చెప్పుకోవచ్చు. సౌందర్య ప్రియులు అందమైన విషయాల పట్ల ఆకర్షితులు అవుతారు. కళలు, ఫ్యాషన్, మ్యూజిక్ లాంటి వాటిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలానే రాశివారు చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. దీనివల్ల వీరు కొంతమంది అంటే అంత త్వరగా కలవరేమో, వీరు కోపమేమో అనుకుంటారు, కానీ చాలా తక్కువగా మాట్లాడుతూ ఎక్కువగా పని చేయాలని అనుకుంటారు. వీరికి ఉన్నటువంటి వాక్ చాతుర్యం ఏదైతే ఉందో తక్కువగా మాట్లాడినా కూడా ఇట్టే ఇతర వ్యక్తులను ఆకర్షిస్తూ ఉంటారు. అలానే ఈ రాశివారు ప్రేమ విషయంలో చాలా సీరియస్గా ఉంటారు. స్నేహానికి కానీ ప్రేమకు కానీ అధికంగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే వీరి యొక్క బలం చూసుకున్నట్లయితే వీరి యొక్క వాక్ చాతుర్యం, అలానే న్యాయం, సమానత్వం, వీరికి ఉన్నటువంటి ఆలోచన విధానమే వీరి యొక్క బలంగా చెప్పుకోవచ్చు. వీరి యొక్క బలహీనతలు చూసుకున్నట్లయితే నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంచెం ఆలస్యం చేస్తారు. అప్పుడప్పుడు కొంతమందిని మాత్రం చాలా గుడ్డిగా నమ్మి మోసపోతూ ఉంటారు. ఇతరుల్ని సంతృప్తిపరచడానికి తన అవసరాలు కానీ లేకపోతే తన సంతోషాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్లక్ష్యం చేసుకుంటారు. దీనివల్ల కొంతమంది దగ్గర పేరు సంపాదించలేకపోతే వారిని ఆనందపరచాలనుకుంటారు, కానీ వీరు కోల్పోతున్న విషయాన్ని తెలుసుకోలేకపోతూ ఉంటారు. ఓర్పుతో ఉంటారు, కానీ ఒక్కొక్కసారి కోపం వస్తే మాత్రం చాలా తీవ్రంగా ఏం మాట్లాడతారో కూడా వీరికే తెలియదు. ఇక ఈ రాశి వారి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్ పరంగా చాలా వరకు కూడా ఉత్తమమైన అవకాశాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. అంటే చిన్న చిన్న వాటిలో వీరు ఉద్యోగం చేయడానికి అయితే ఇష్టపడరు. ఖచ్చితంగా పెద్ద వాటిలోనే ఉద్యోగం చేయాలన్న కోరిక వీరిలో అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. విద్యార్థులకి సమయం అంతా చాలా అనుకూలంగా ఉంటుంది. ఉత్తీర్ణత శాతం అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. విదేశాల్లో చదువు పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్, ఇంక్రిమెంట్లు లభ్యమవుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఈ సమయంలో విద్య పరంగా మీకు ఆసక్తి, అలానే ఏకాగ్రత అనేది పెరుగుతుంది. ఇక వ్యాపారం మరియు వ్యవసాయం చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకి కొత్త అవకాశాలు అయితే పొందుతారు. గత కొంతకాలం నుండి కూడా మీరు అభివృద్ధికి సంబంధించి పనులు చేద్దామనుకున్నప్పటికీ ఒక ఆటంకాలు వచ్చి ఆ పనులు వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఖచ్చితంగా అనుకూలిస్తాయి. నూతన ఒప్పందాలు చేసుకుంటారు. మీకంటే పెద్ద సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడం వల్ల మీరు మరింత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. రైతులకు ఆర్థిక దిగుబడులు, రాబడులు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక రాజకీయ మరియు కళారంగ ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులకి ఈ సమయంలో చాలా బాగా కలిసి రాబోతుంది. ప్రజాబలం అనేది పెరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే రాజకీయస్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో వాటికి నామినేట్ అవ్వడం, అలానే ప్రజల మన్ననలు కూడా లభిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కళాకారులకు, క్రీడాకారులకు ఇది చాలా అనుకూలమైన సమయం. క్రీడా రంగంలో కొన్ని ప్రత్యేకమైన విజయాలు సాధిస్తారు. మీకంటూ ఒక చరిత్రను సృష్టించుకునే విధంగా ఈ సమయంలో మీరు మీ యొక్క కష్టాన్ని, అలానే శ్రమని మొత్తం అంతా కూడా క్రీడ మీదే పెడతారని చెప్పుకోవచ్చు.
ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా సంవత్సర ప్రారంభంలో మీకు కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా తర్వాత నుండి కూడా అంటే ఉగాది తర్వాత నుండి కూడా ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా అనుకూలత ఉండటం, శారీరకంగా తీసుకునేటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ట్రీట్మెంట్లు అనుకూలించడంతో పాటుగా ఎవరైతే సంతానం కొరకు ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారో వాటిలో కూడా ఖచ్చితంగా శుభవార్తలు అయితే వింటారని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఇక కుటుంబంలో చూసుకున్నట్లయితే కుటుంబంలో అనుకోని సంఘటనలు అయితే కొన్ని జరగవచ్చు. వీటిని మీ దృష్టికి వచ్చే అవకాశం అనేది తక్కువగా కనిపిస్తుంది. కొంతమంది వ్యక్తులు కుటుంబంలో మీకు తెలియకుండా కొన్ని పనులు చేస్తూ ఉన్నారు. తర్వాత తెలిసే సమయానికి చాలా అనర్థం జరగడం కానీ లేకపోతే అవి మార్చలేని స్థితి ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి మొదటగానే మీరు తెలుసుకోవడానికి అయితే ప్రయత్నించండి. అలానే వివాహ విషయాల్లో మాత్రం అస్సలు తొందరపడవద్దు. ఈ సమయంలో మీరు ఇతరుల మాటలకి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయి తొందరపడినట్లయితే తర్వాత బాధపడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. తాత్కాలికంగా వివాహ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడమే మంచిది. అయితే ఈ సమయంలో మీ ఇంట్లో తిరిగేటువంటి దేవత ఎవరో కాదండి, సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారు. ఈ అమ్మవారు మీ ఇంట్లో ఉన్నంతకాలం కూడా సిరి సంపదలకు అష్టైశ్వర్యాలకు ఎటువంటి లోటు ఉండదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలానే శని మరియు కేతు ప్రభావం కారణంగా ఆర్థిక వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్త అయితే ఉండాలి. అంటే డబ్బు వస్తుంది కదా అని ఇంకా వ్యయం చేసేస్తూ ఉంటారు. అంటే మీ అవసరాల కన్నా ఇతరుల గురించి, స్నేహితుల గురించి కానీ బంధువుల గురించి కానీ ఎవరైనా ఏదైనా అడిగితే లేదు అనకుండా ఇలా ఖర్చు పెట్టేయడం జరుగుతుంది. కాబట్టి వ్యయాలు అయితే కొంచెం నియంత్రణలో ఉంచవలసిన అవసరం అయితే ఉంది. అలానే ఈ రాశి వారికి ఈ మాసంలో శుభవార్తలు అయితే వినే అవకాశం కనిపిస్తుంది. ఇంట్లో ఎంతో కాలంగా తలపెట్టాలనుకున్నటువంటి కొన్ని శుభకార్యాలు కూడా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. సంతాన విషయంలో ఖచ్చితంగా పేరు ప్రఖ్యాతులు అయితే సంపాదిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులకు బాగానే కలిసి రాబోతుంది. కాంట్రాక్ట్ రంగ పరంగా మీరు కొన్ని ప్రభుత్వ కాంట్రాక్టుల్లో అయితే భాగస్వామ్యం దక్కించుకుంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు తెలుపు మరియు నీలం, బూడిద రంగు బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ఈ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి వీరు వజ్రం అంటే డైమండ్ని ధరించడం మంచిది. ఒకవేళ దాన్ని ధరించి ఆర్థిక స్థితి లేని వారు జింకు కానీ లేదా ఒపాలా రత్నాలు ఉంటాయి, వాటిని ధరించినా కూడా ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ముఖ్యమైన పనులు ప్రారంభించేటప్పుడు లేదా ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఈ రోజుల్లో మీరు వెళ్ళినట్లయితే బాగా కలిసి వస్తుంది. శుక్రవారం, బుధవారం, సోమవారం ఈ రోజుల్లో వెళ్ళండి. ఖచ్చితంగా వెళ్ళిన పని ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.